చాలా సంతోషం మై డియర్ ఫ్రెండ్స్, చాలా హ్యాపీగా ఉంది. ఈసారి పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్ర ఆనందంగా అద్భుతంగా మేము నిర్వహించాం అనడానికి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్స్ సపోర్ట్ వల్ల ఎంత ఆప్యాయత, ఎంత అనురాగంతో మమ్మల్ని ఆహ్వానించారు, ఆతిథ్యం ఇచ్చారు. ప్రేమ ఎంత అద్భుతము. అంతటి ప్రేమతో మేమున్నటువంటి ఈ 7-8 మంది టీం అంతా కూడా పొలకించిపోయేవాళ్ళమే. మాకు కష్టం అంటే ఏందో తెలియదు. 41 days మండల కాలం చేశామని, కానీ అసలు మండల కాలం ఒక్క రోజులో అయిపోయినట్టుగా ఉంది మా అందరికీ కూడా. ఎందుకంటే పత్రిజీ జ్ఞానము ఉన్నటువంటి మాస్టర్స్ 7-8 మంది కూడా మేము ఒక టీమ్గా రెడీ అవ్వడము చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. ఎవరైనా కూడా కష్టం లేదు, అంత సంతోషమే, అంత హ్యాపీయే, ఇది ఒక మన బాధ్యత అనే భావనతో వర్క్ చేసే వాళ్ళు ఎవరంటే ముందు ఆత్మజ్ఞానము ఉన్నవాళ్ళు. ఆత్మజ్ఞానము ఉండి ఏ వర్క్ చేసినా కూడా అసలు కష్టమే అనిపించదు, బాధే అనిపించదు. అందరితోటి ప్రేమ, ఆనందము. మా టీంతో నేను ఇన్ఛార్జిగా ఉన్నానని ఒకటే కానీ అసలు నిజమైన ఫ్రెండ్స్, ఒక స్కూల్ ఫ్రెండ్స్ ఎట్టుంటారో మేమంతా కూడా అంత ఫ్రెండ్లీగా ఎంజాయ్ చేసాం. అందులో తల్లులు, తండ్రులు ప్రతి ఒక్క ఊరికి వెళ్ళినా వాళ్ళ ఆప్యాయత చూస్తే కన్న తల్లిదండ్రులు కూడా నాన్న కొంచెం ఒక ముద్ద వేసుకుని నాన్న, ఒక్క తిను నాన్న, ఇదిగో ఈ పండు తిను, ఈ ఫ్రూట్ తిన్నానా అని ఎంత హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారంటే వారందరికీ శతకోటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇంకా కూడా పత్రిజీ చైతన్య జ్యోతి ద్వారా మేము వెళ్ళేటప్పుడు ప్రకృతి ఎంత సహకరించిందంటే వండర్ఫుల్. ముందు ప్రకృతికి చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే సార్ మీరు వస్తున్నారు, మేము 200 మంది జమ అయ్యాము, విపరీతమైన ఎండ, ఒక 15 నిమిషాలు ర్యాలీ చేద్దాం అనుకుంటున్నాము అని చెప్పేసి నాకు ఫోన్ చేస్తారు. ఫోన్ చేస్తే ఏం పర్లేదులే మేడం, కాసేపటికి తగ్గిపోతుంది, అది మొత్తం చక్కబడుతుంది అంటే మేము ఒక 15-20 నిమిషాలు ఒక టౌన్కి వెళ్ళేసరికి గొడుగు పట్టినట్టు అయిపోతూ ఉంటుంది. ఆ 15 నిమిషాలు మేము ఒక ఈ ర్యాలీ చేయడము చాలా వండర్ఫుల్. ఇంకా మహబూబ్ నగర్లో అయితే సార్ విపరీతమైన వాన, కుండపోతలాగుంది, మేమంతా గ్యాదర్ అయ్యాం. కాకపోతే మీరు ఇప్పుడు వస్తున్నారు, ఎలాగా సార్, మేము చాలా ప్లానింగ్ పెట్టుకున్నామంటే ఏం పర్లేదులేదు సార్, మేము వచ్చేసరికి వర్షం తగ్గిపోతుంది, హాయిగా ఉంటుంది అనేసరికి కరెక్ట్గా మేము ఊరికి ఎంటర్ అయ్యాము, వర్షం గప్చుప్. ఎట్టుందంటే ఏదో దేవుడు ఉత్సాహం వస్తుంటే కల్యాపు నీళ్లు చలితే ఒక హాయిగా ఆ సిటీ మొత్తం ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంతటి అనుభూతిని ఆ ప్రకృతి ఇస్తున్నటువంటి సపోర్ట్ను చూసి చాలా ఆనందం, అసలు ఇన్నర్లో నుంచి ఆనందము. తర్వాత ప్రతి ఒక్క ఉభయ తెలుగు రాష్ట్రాల్లో, ప్రతి ఒక్క జిల్లాలో, ప్రతి ఒక్క సెంటర్లో మెయింటైన్ చేస్తున్నటువంటి మాస్టర్స్ అయితేనేమి, ఆడ ధ్యానం చేస్తున్నటువంటి ధ్యాన దేవుళ్ళు అయితేనేమి ఎంత ప్యూరిటీతో ఉన్నారంటే పత్రిజీ మార్గదర్శకంలో సరైనటువంటి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్లో ఉన్నాము, సరైనటువంటి ఆత్మ జ్ఞానంతో మేము ఎదుగుతున్నాము, మమ్మల్ని మేము ఉద్ధరించుకుంటున్నాము అనే ప్యూరిటీ వాళ్ళల్లో చూసి ఆ పత్రిజీ చైతన్య జ్యోతి వచ్చిన తర్వాత ఆ జ్యోతిని తాకి వాళ్ళు స్పర్శించి తన్మయంతో ఎంత ఆనందిస్తున్నారో వాళ్ళని చూస్తుంటే వాళ్ళ కళ్ళల్లో నుంచి ఆనందం నేను ఆనందంతో అయిపోయేవాడిని. అసలు ఇంత హ్యాపీనెస్, ఇంత రిసీవింగు, ఇంత ఆత్మబంధువులు ఉన్న వీళ్ళకి పత్రిజీ చైతన్య జ్యోతిని ప్రతి ఒక్క సెంటర్కి, ప్రతి ఒక్కరికి అందించాలని మాలో ఇంకా దృక్పథం పెరిగింది బాగా. కాకపోతే సుమారుగా అంచనా వేసినా కూడా పిరమిడ్ సెంటర్స్ 7,000 సెంటర్స్ అయిపోయినాయి ఉభయ రాష్ట్రాల్లోనే. 7,000 సెంటర్స్ని ఒక 41 రోజుల్లో దర్శించాలి అంటే అది చాలా కష్టము. సరే మినిమం ఒక 10% అయినా మనము ఈసారి సందర్శిస్తాము. ముందెళ్ళిన సెంటర్స్ కాకుండా ఈసారి డిఫరెంట్గా కొత్త సెంటర్స్కి వెళ్దాము, ఈసారి వెళ్ళని సెంటర్స్కి నెక్స్ట్ టైం పోదాము, మ్యాక్సిమం టైం కవర్ చేద్దాము అని చెప్పి మా టీంకి చెప్తే ఎస్ సార్ ఎలాగైనా చేద్దాం, ముందు వీలైనంత వరకు ఎంత సమయం పర్లేదు మనం వర్క్ చేద్దాం అని చెప్పేసి వీళ్ళు అన్న తర్వాత పొద్దున్నే 4:30 కానీ నిద్రలు లేస్తే 5:30-6 గంటలకి టిఫిన్ చేసి బయలుదేరితే రాత్రి 11, 12, 1:30 పడుకున్న రోజులు ఉన్నాయి సార్. అయినా కూడా ఎక్కడ కూడా ఇల్లు కష్టం అనిపించలేదు, ఎక్కడ కూడా వాళ్ళు ఇజుగా అనిపించలేదు. చాలా హ్యాపీనెస్గా వాళ్ళు